ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నా పేరు ఉమామోహన్, హైదరాబాద్ మణికొండలో ఉంటాను. అన్వర్ సార్ వీడియోస్ నేను చూశాను. ఎలా చూశాను అంటే, మా మదరు చాలా రోజుల నుంచి చూస్తున్నారంట. అమ్మ ఒకసారి ఈ వీడియోస్ చూడు నువ్వు, అన్వర్ సార్ది మనీ మెడిటేషన్ అంట, విజువలైజేషన్ చేసుకోవచ్చు, అఫర్మేషన్ చేసుకోవచ్చు, ఇలా నాకు చెప్పి అన్నీ తను పెట్టేది. ఫస్ట్ నాకు ఖాళీ లేక అవన్నీ చూస్తానులే అనేదాన్ని. కానీ ఒకరోజు బాగా తిట్టింది మా మదర్ నన్ను. చూడు ఒకసారి నీలో మార్పు వస్తుంది, చూడు నీ పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది అని చెప్తే నేను చూశాక అసలు చాలా చాలా బాగుంది అన్నమాట. నా ఇంట్లో చూసిన తర్వాత నేను కూడా అఫర్మేషన్ చేశాను, విజువలైజేషన్ చేశాను. నాకు మిరాకిల్స్ కూడా జరిగినాయి. ఇంట్లో ప్రశాంతత కూడా ఉంది. సరే ఇంత బాగుంది, సార్ క్లాస్ కూడా ఒకసారి నేను జాయిన్ అయితే చాలా బాగుందని చెప్పి జాయిన్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ నాతో పాటు మా పిల్లలు కూడా లేపి పక్కన కూర్చోబెట్టి వాళ్ళు కూడా వినమని చెప్పాను. వాళ్ళు కూడా చాలా బాగుంది మమ్మీ అని డైలీ లేస్తున్నారు, వింటున్నారు నాతో పాటు. ఇంకా ఈ వీక్లో కూడా నాకు మంచి రిజల్ట్ వచ్చేది ఉంది. ఈ మిరాకిల్ జరుగుతుంది. చాలా చాలా అసలు చాలా హ్యాపీగా ఉంది కూడా, కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. సార్ మనీ మెడిటేషన్ చెప్పారు, అది కూడా చాలా బాగుంది. ఏంటంటే ఈ వీక్లో నాకు అది నేను అనుకున్నది కూడా జరుగుతుంది. మా కంపెనీలో నేను గోల్డ్ మెడల్ సాధించాలనుకుంటున్నాను, అది వర్కౌట్ అవుతుంది. సార్ చెప్పే మెడిటేషన్ చేస్తున్నాను నేను, మనీ మెడిటేషన్. నా పిల్లలు కూడా చాలా బాగుందని, మమ్మీ అడ్వాన్స్ కూడా జాయిన్ అవ్వమని చెప్పారు. అడ్వాన్స్ కూడా జాయిన్ అయ్యాను. మా పిల్లలు కూడా కూర్చొని వింటున్నారు శ్రద్ధగాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గాడ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మైండ్ పవర్ గురించి మీరు చెప్పారు, 3 మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్పడం జరిగింది. 1% పీపుల్. అవును, ఎస్, ఫ్యాంటాస్టిక్. అండ్ ఏ వీడియోలో నేను చెప్తున్నాను. సో ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతంలో సో ఇక్కడ ఏంటంటే 17 సెకండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్, చాలా టాప్ మోస్ట్ టెక్నిక్ అండి. 17 సెకండ్లో, మళ్ళీ చెప్తున్నాను, కేవలం 17 సెకండ్లో మీ యొక్క డ్రీమ్ని యూనివర్స్లోకి ఎలా పంపించాలి, ఎలా మేనిఫెస్టేషన్, దీన్ని 17 సెకండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటారండి. సో ఏంటి అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే, మనకి ఒక హోల్ అంటే ఒక థాట్ ఏదైతే ఉందో, దేన్నైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నామో 17 సెకండ్ల పాటు ఫోకస్డ్గా దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని హోల్డ్ చేయాలి. దాన్ని హోల్డ్ చేసి ఏం చేయాలి, 17 సెకండ్ల పాటు ఉంచి దాన్ని మనం యూనివర్స్లోకి పంపాలి. 17 సెకండ్ల పాటు, అందరూ జాగ్రత్తగా ఉండండి. 17 సెకండ్ల పాటు మీరు కళ్ళు మూసుకొని ఏదైతే ఉందో దాన్ని అలాగ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి దాన్ని ఒక్కసారి మనం జనరల్గా ఊతాం కదండి, ఆ విధంగా అలా ఊదాలి. అంటే అప్పుడు మీరు ఆ థాట్ని మీరు యూనివర్స్లోకి పంపించినట్టు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎలా చేయాలి ఇదనంటే, ఎర్లీ మార్నింగ్ బెస్ట్ టైం, ఏ టైంలో చేయాలి చాలామంది అడుగుతుంటుంటారు. ఎర్లీ మార్నింగ్ లేవగానే పడుకునే బెడ్ మీద, అంటే లేవగానే ఫోన్ పట్టుకోకూడదండి. చాలామంది లేవగానే నేను అడుగుతాను, బ్రష్ పట్టుకుంటారా ఫోన్ పట్టుకుంటారు అంటే, చాలామంది ఫోన్ పట్టుకుంటారు. సో నేను చెప్పే జాగ్రత్త, తెల్లవారులాగా నిద్రలో మనం ఫస్ట్ తడి మీద ఏంటంటే 4:30 అలారం పెట్టి 4 గంటలు లేచి ఫోన్ ఎక్కడ ఉందో ఎత్తుకుతాం. సో దయచేసి చెప్తున్నాను, మార్నింగ్ రావగానే ఫస్ట్ ఒక 17 సెకండ్లో మీకు తెలివి వచ్చిందా, జస్ట్ అక్కడే బెడ్ మీద అలాగుండు 17 సెకండ్ల పాటు దేన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల ఇన్కమ్ లేదా 10 లక్షల ఇన్కమ్, ఒక డ్రీమ్ కార్, దాన్ని తలుచుకోండి 17 సెకండ్ల పాటు. దాన్ని ఏం చేయాలంటే ఒక్కసారి యూనివర్స్లోకి పంపాలండి. ఇది పంపితే ఏమవుతుందో చూద్దామండి. మీ డ్రీమ్ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది నేను మళ్ళీ చెప్తున్నా, శాలరీ ఇంతకుముందు మీరు చూసారండి 14,44,00,000 తీసుకెళ్ళాం. అవును. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఏ జాబ్ కావాలి, ఎంత శాలరీ కావాలి, ఏ కంపెనీలో కావాలి, సో దాన్ని మార్నింగ్ లేవగానే విజువలైజేషన్ చేస్తూ, అంటే నేనేమంటానంటే, గెటప్ అండ్ స్టార్ట్ యువర్ డే దీంతో, ఏది 17 సెకండ్ రూల్తో స్టార్ట్ యువర్ డే విత్ 17 సెకండ్ రూల్. సో దీని తర్వాత ఏం చేయాలి, 17 సెకండ్స్ పాటు ఫోకస్ పెట్టాలి. ఒక టైమర్ పెట్టుకోవాలి. 17 సెకండ్స్ అయిన ఎలా తెలుస్తుంది, జస్ట్ ఒక 17 సెకండ్స్ మీరు టైమర్ పెట్టుకోవాలి. సార్ 17 సెకండ్స్కి ఏం పెడతాం సార్ టైమర్ అని కూడా మీరు అనొచ్చు. సో అందువల్ల నేనేం చేస్తున్నానంటే, ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వడానికి, అంటే దీన్ని 10x టైమ్స్ చేయాలండి. అంటే 10 రెట్లు, అంటే 17 సెకండ్స్ని ఇంటూ 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి, 170 సెకండ్లు. అంటే 170 సెకండ్లు అంటే ఎన్ని నిమిషాలు వస్తుందో మీరు చూసుకొని, దానికి అలారం పెట్టుకొని, సో ఆ థాట్ని హోల్డ్ చేసి అప్పుడు దాన్ని విజువలైజేషన్ చేయాలండి. యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే అంటే నేను ఒక మాట చెప్పాను సార్, మనం
చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ నేను కొన్ని వీడియోస్ కొన్ని టెక్నిక్ చెప్పాను. ఇక్కడ నేను ఏం చెప్పేదంటే 17 సెకండ్స్ పాటు ఫోకస్ చేసినట్టు ఏమవుతుందంటే యాంప్లిఫై ద ఎనర్జీ అనేది యాంప్లిఫై అవుతుంది అనమాట, టక్ 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 అని చెప్పేసి. సో అందుకే నేను ఏం చెప్తానంటే సో 10x 17 సెకండ్లు అంటే 170 సెకండ్స్ మార్నింగ్ లేవగానే ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వాలా. సో మీరు ఏం చేస్తారంటే 170 సెకండ్స్ అంటే మార్నింగ్ లాగానే 170 సెకండ్స్ కరెక్ట్గా మీరు ఏంటంటే అంటే 17 సెకండ్లు 10 టైమ్స్. సో మీరు ఏం చేయాలంటే ఆ థాట్ని గురించి అలా ఆలోచిస్తూ ఒక్కసారి ఊదాలి గట్టిగా అని ఊతే అంటే ఈ ఎనర్జీని ఎందులోకి పంపించారు, యూనివర్స్లోకి పంపించారు. సో ఒక బాల్ తీసుకుని గోడకి ఎలా కొడితే ఇలా కొట్టే అనుకోండి స్లోగా వస్తుంది మంచిది, గట్టిగా కొడితే గట్టిగా వస్తుంది. థాట్ కూడా ఎంత బలంగా పంపిస్తే అంత బలంగా వస్తుందండి ఇది రిజల్ట్ కూడా. సో మీరు ఎంత ఫాస్ట్గా పంపిస్తే అంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. సో ఇలా పంపించడం వల్ల ఏమవుతుందంటే ఇలాగా అన్ని సెకండ్లు హోల్డ్ చేయడం ఏమవుతుందంటే ఎనర్జీ యాంప్లిఫై అవుతుందండి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది. నేను చేశాను, చాలా మీకు చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే అలా పంపించిన తర్వాత ఏం చేయాలంటే యూనివర్స్కి సరెండర్ అయిపోవాలండి. ఇంతకుముందు మనం ఒక వీడియో చేసామండి, ఒక తండ్రి వచ్చి ఈ రాయిను బలంగా అంటే నా బలవంతో ఉపయోగిస్తున్నాను పడట్లేదంటే నీ బలం ఉపయోగించంటే లేదు నన్ను మొత్తం ఉపయోగించి మరి నేను కూడా నీ బలమే కదా నువ్వు నన్ను ఎందుకు వాడలేదంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే యూనివర్స్కి సరెండర్ అయిపోవాలండి. యూనివర్స్ ఎవరికి హెల్ప్ చేస్తుందంటే కంప్లీట్గా ఎవరైతే వాళ్ళకి సరౌండర్ అయిపోతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఎవరికి ఒక దగ్గర పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇంకా మీరే సార్ సార్ నేను లైఫ్ మీ చేతిలో పెట్టేస్తున్నానంటే వాళ్ళే నడిపిస్తారండి. సో ఇలాగ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం యూనివర్స్కి కంప్లీట్గా సరెండర్ అయిపోతామో సో అప్పుడు ఏముందంటే యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది. ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఎలా అయితే ఆపరేషన్ చేసినప్పుడు ఇంకే ఆపరేషన్ సూపర్ ఎగ్జాంపుల్ అండి. జనరల్గా ఆపరేషన్ చేసినప్పుడు మనం ఎంత పెద్ద ఇదైనా కూడా ఏం చేస్తామంటే సరెండర్ అయిపోతాం డాక్టర్ గారికి. డాక్టర్ గారు చూడండి సార్ మీరు పడుకోండి మీకు ఎందుకు అని అనగానే మీ ఇష్టం సార్ అని ఇంకా అలాగే ఒక గంట మంది కాదనుకుంటే స్టేట్ ఆఫ్ మైండ్ మనం ప్రశాంతంగా బయటకు వస్తాం. కరెక్ట్, చాలా బాగా మాట్లాడారు. అక్కడ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఆయన యాంటీబయాటిక్ ఇస్తారా, సర్జరీగా చేస్తారా, బట్ వీ షుడ్ సరెండర్ టు హిమ్. ఎస్ 100%. యూనివర్స్కి మీరు నిజంగా సరెండర్ అవుతారని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ సరెండర్ టు యూనివర్స్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. యూనివర్స్ ఖచ్చితంగా మిమ్మల్ని బ్లెస్ చేసేది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు చిన్న కామెంట్ అని వెరీ రియాక్టివ్ ఏదండి. ఎస్ యూనివర్స్కి మనం సరెండర్ అవుతున్నాను అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే డెఫినెట్గా ఆ మేనిఫెస్టేషన్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది. అవును, ఇక్కడ పాయింట్ చెప్తానండి, ఎప్పుడైతే మీరు సరెండర్ అవుతారో యూనివర్స్ మిమ్మల్ని ఆల్రౌండర్ చేస్తుంది. ఆల్రౌండర్ ఎందుకంటే ఈ 21st సెంచురీలో బతకాలంటే ఆల్రౌండర్గా ఉండాలండి. ఏదో ఒక్క ఫీల్డ్లో ఉంటాను అనుకుంటే కాదు, అంటే అన్ని విద్యలు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గురించి నేను మాట్లాడడం ఎందుకు అతను అంత పాపులర్, డ్యాన్స్ వచ్చు, కామెడీ వచ్చు, అసలు ఇంక ఎవ్రీథింగ్ హీ కెన్ డూ ఎనీథింగ్. మాస్టర్ అండి అంతే. ఎస్ అవునండి. సో అలాగా ఇప్పుడు ఈ 21st సెంచురీలో బాగా డబ్బు సంపాదించాలంటే మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి, ఒక్క స్కిల్స్ ఉంటేనే పనికిరాదు. అండ్ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఎనర్జీని పంపించారు, థాట్ని పంపించారు ఏదో యూనివర్స్లోకి, సరౌండర్ అయిపోయారు. అప్పుడు ఆ తర్వాత దానికి సంబంధించిన యాక్షన్ అంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని నేను ఇందాక థాట్ ఎనర్జీ పంపించాను కదా యూనివర్స్లోకి, ఏమేమి యాక్షన్ చేయాలి అనేది, నాకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, నా టాలెంట్కి నా క్వాలిఫికేషన్ ఏంటి, నాకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు జనరల్గా జాబ్ సంపాదించడం కష్టం, ఇప్పుడు జాబ్స్ ఈజీగా సంపాదించు ఎందుకంటే రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో కానీ మనం ఆలోచించగలుగుతాం అంటే ఎప్పుడైతే చేస్తామో ఈ విధంగా మనం ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తాం. అంటే ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోవాలి. ఇందులో నాకు చాలా క్లియర్గా కనిపిస్తుందండి, మన మీద మనకి పాజ్ పెట్టుకుని ఫోకస్ చేస్తే కనిపించే దారులు చూడండి నేను కనిపిస్తాను. చాలా మల్టిపుల్ డోర్స్, చాలా డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. అవును ఎగ్జాక్ట్లీ. మనం ఎటువైపు చూస్తామంటే ఏదో ఒకవైపే చూస్తాం కానీ బట్ ఒక చిన్న పాజ్ ఇచ్చి మన జీవితం ఏంటి ఎటువైపు వెళ్ళిపోతుందని చెప్పేసి మనల్ని మనం అనుకొని ఒకసారి ఒక చోట కూర్చొని ఇందాక మీరు చెప్పినట్లు నోట్ ప్యాడ్ ఒకటి తీసుకొని రాసుకుంటూ ఉంటే గేట్స్ మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది అప్పుడే బయటపడుతుంది, మనకి స్కిల్ కూడా అప్పుడే బయట. హోవర్డ్ గార్డ్నర్ సైకాలజీ ప్రకారం మనిషిలో 8 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. సో మీరు ఇందాక అన్నట్టు ఇక్కడ చూడండి, ఇందాక పిక్లో కూడా చూపిస్తుంది మల్టిపుల్ డోర్స్, అంటే యూనివర్స్ మీకు మల్టిపుల్ అవకాశాలు చూపిస్తుంది ఎప్పుడు సరౌండర్ అయిపోతే. సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా దానికి తగ్గట్టు యాక్షన్ కూడా తీసుకోవాలండి. అప్పటికి మీకు అర్థం కాలేదనుకోండి, మనిషి బాడీలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏదైనా ఉంది అని అంటే, ఒక విషయం మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుందా, ఎమోషన్ వైపు బలంగా లాగుతుందా, నేను అనేది ఏంటంటే పాజిటివ్ ఎమోషన్. ఇంకొకటి ఏంటంటే థ్రిల్ క్రియేట్ చేస్తుందా, దాంతోపాటు మన ఎమోషన్ని పాజిటివ్గా బ్యాలెన్స్డ్గా ఉంచుతుందా.
ఏ ఎమోషన్ మనల్ని ఆ విధంగా ఉంచుతుంది అనేటువంటి విషయాన్ని మీరు పెన్ను పేపర్ పెట్టి దాని మీద రాయండి. కొంతమందికి డబ్బు అనేది ఒక ఎనర్జీ. అక్కడ స్టేట్ ఆఫ్ మైండ్ అంతా 5 సెన్సెస్ బలంగా పనిచేస్తాయి. అప్పుడు తెలుస్తుంది మీ ప్యాషన్ ఏంటి అనేది. చాలామందికి తెలియదు. ఇది ఎలా సార్, ఎలా కనుక్కోవాలి, ఎలా ఫైండ్. ఒక ఆలోచన మనల్ని డెఫినెట్గా, ఇప్పుడు నేను మా అమ్మ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటాను అని అంటే అది విత్ ఇన్ సెకండ్లో మనకు హ్యాపీనెస్ వెంటనే స్మైల్ వచ్చేస్తుంది. థ్రిల్ అవుతాము, హ్యాపీ ఫీల్ అవుతాము. మా ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమందికి నా లైఫ్ పార్ట్నర్ పక్కన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమందికి నా పక్కన డబ్బు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక పిచ్ ఉంటుంది అనమాట. ఆ పిచ్ ఏంటంటే మనమే తెలుసుకోవాలి. ఎలా అనంటే మిమ్మల్ని ఏదైతే ఏ ఎమోషన్ అయితే ఎగ్జైట్ చేస్తుందో, థ్రిల్ చేస్తుందో, ఎమోషన్ని బలంగా తీసుకుని వెళ్తుందో, అంటే శభాష్ బాగా చేసామని చెప్పేసి అనిపిస్తుందో, ఆ ఎమోషనే మీ ప్యాషను, అదే మీకు దారిలో చూపిస్తుంది. ఎస్, ట్రూ సార్. 100% అండి. ఇప్పుడు మీరు అన్నారు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, పిచ్ ఉంటుందండి. ఆ పిచ్లు నిజంగా మీరు అంటే మీరు ఎంత థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి వాళ్ళు ఎందులో ఏం చేశారండి, వాళ్ళు పిచ్చిగా దాన్ని అంటే గోల్ లవ్ చేశారు, అందుకే వాళ్ళు అంత సక్సెస్ అయిపోయారు. ఇది ఓన్లీ ఎక్కడో కాదని ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్లోనే సాధ్యం. 100%. ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ స్థిత ప్రజ్ఞత రావాలి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో తప్ప ఇంకెక్కడ చూడలేదు. అబ్సల్యూట్లీ. మీ ప్యాషన్ మీరు కనుక్కోవాలనుకున్నా కూడా, మిమ్మల్ని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్కి దిగాల్సిందే, ఆప్షనే లేదు. గ్యారంటీ. మీరు రండి, నిజంగా చెప్తున్నాను, యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా నేను చెప్తానండి. ఎస్. సో ఇప్పుడు మీరు నిజంగా ఈ రూల్ ఫాలో అయితే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో 17 సెకండ్స్ రూల్ అని టైప్ చేయండి. సో ఎందుకంటే ఒకసారి ఐ విల్ ఫాలో అని ఎప్పుడైతే అన్నారో డబ్బు మిమ్మల్ని ఫాలో అవ్వడం మొదలు పెడుతుందండి. ఈ విధంగా చేస్తే యూ కెన్ ఈజీలీ మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్ లైఫ్. చాలా ఈజీగా వస్తుందండి. రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్తో మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అని చెప్తున్నానండి. చాలా మంచి రూల్ సార్. 17 సెకండ్ ఈ సబ్జెక్ట్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ప్రతి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు చూడండి. రియలీ గ్రేట్. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అంటే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, మీ మైండ్ సెట్తో పాటు అర్నింగ్ సెట్ కూడా మారుతుంది. అవును, మనీ సెట్ కూడా మారుతుంది. అది ఏ ఆహార్య రూపంలోనో ఇంకే రూపంలోనో రావడానికి అవకాశం ఉంటుంది. అవును. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్ సార్. చాలా మంది 10th బ్యాచ్కి ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదాం అనుకునేటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అవును. ఈవెన్ కార్పొరేట్ పీపుల్ కూడా ఉన్నారు. అవును. వాళ్ళ బిజినెస్లో ఏ టెక్నిక్ అయితే బాగుంటుందని చెప్పేసి, అంటే మనం నేర్చుకుంటే బాగుంటుంది అనుకొని ఏదైనా సరే మా బిజినెస్ గ్రోత్ కానివ్వండి, స్కేలింగ్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ బిలో మిడిల్ క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, ఎవరైనా సరే మనీ అట్రాక్షన్కి సంబంధించిన సబ్జెక్ట్లో అది కూడా అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, 10th బ్యాచ్ వచ్చేసి ఈసారి నేను మళ్ళీ చెప్తాను, 10th బ్యాచ్ టెండూల్కర్ బ్యాచ్ అని పేరు పెట్టాను. సో 1+01 అంటే జీవితంలో మీరు నిజంగా నెంబర్ 1 అవ్వాలి అని మీరు అనుకుంటే 10th బ్యాచ్లో రండి. ఏంటంటే ఈ 10th బ్యాచ్ రేపు May 31 నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. సో మార్నింగ్ 5:30కి షార్ప్ 5:30కి మనం స్టార్ట్ చేస్తాం. ఆన్లైన్లో జూమ్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అయితే జాయిన్ అవ్వడం వల్ల వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే, మీరు ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వాలని టెక్నిక్స్ నేను నేర్పిస్తానండి. అంటే నేను ఎటువంటి కోచెస్ దగ్గర నేను నేర్చుకున్నాను, ఆ టెక్నిక్స్ ఏంటనేది మీకు చాలా సింపుల్గా, అంటే వాచి వడకోచి అంటారు కదండి, వడపోచి, కంప్లీట్గా ఆ విధంగా నేను వడపోచి ఇస్తాను. సింపుల్గా అంటే కొన్ని వందల పుస్తకాలు మీరు చదవాల్సిన పని లేదు. కొన్ని వందల పుస్తకాలు, చాలా మంది పుస్తకాలు కొంటారు కానీ చదవరు. ఆ పుస్తకాల ఎసెన్స్ మొత్తం చాలా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా అండి. మళ్ళీ చెప్తున్నాను, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా మీరు ఎంజాయ్ చేస్తారు. మీ హెల్త్ని మేనిఫెస్టేషన్, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కెరియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అప్పుల నుంచి ఆస్తులకి ఎలా రావాలి, అండ్ అదేవిధంగా డబ్బుని 1 year ఆఫ్ సక్సెస్, మళ్ళీ చెప్తున్నాను 1 year ఆఫ్ సక్సెస్ని 6 monthsలో ఫాస్ట్గా ఎలా ఎర్న్ చేయొచ్చు అని మీరు ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అదేవిధంగా జాగ్రత్త ఉండి మీరు నా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలని మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో, మళ్ళీ చెప్తున్నాను దయచేసి జాగ్రత్త ఉండి, తెలుగు 2 రాష్ట్రాల్లో 20 దేశాల్లో క్లయింట్స్ ఉండి హైయెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తున్న ఏకైక కోచ్ నేను, ఇంటర్నేషనల్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి రిజల్ట్స్ రాకుండా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొన్ని వందలు కాదండి వేలల్లో ఉన్నారు. చాలా సింప్లిఫైడ్ టెక్నిక్స్, అంటే చిన్న చిన్న టెక్నిక్స్తోనే ఈజీగా మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అని నేను నేర్పిస్తాను, చాలా సింపుల్ టెక్నిక్స్తో. రిజల్ట్స్ ఉన్నాయి కదండి. ఎస్. సో మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలనుకుంటే, మీ ఫ్యామిలీ ఫస్ట్ మీరే మిలియనర్ అవ్వాలనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో తీయాలనుకుంటే రండి. టైం, మనీ, ఎనర్జీ అంతా కూడా సేవ్ చేసుకోవాలనుకుంటే నేను నా సక్సెస్ స్టోరీ, నేను ఎందుకు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయ్యాను ఏంటి అంటే, మైనస్ బ్యాంక్ బ్యాలెన్స్లోంచి ఈరోజు నేను ఆల్మోస్ట్ 7 figure ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. సో అది ఏంటి, ఎలా, అసలు నాకు ఎంత వస్తుంది, నేను అసలు ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎందుకు కోచ్ అయ్యాను, నేను ఎంతమందిని కాపాడాను, ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ మోర్ దాన్ 500 పీపుల్ని ఫైనాన్షియల్ సూసైడ్ చేసుకోకుండా కాపాడాను. నా 14 years కెరీర్లో, 14 సంవత్సరాలు నా కెరీర్లో, మోటివేషన్ కెరీర్లో 9.5 lakhs పీపుల్ని ట్రైన్ చేసి మోటివేట్ చేశానండి. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా, ఇన్సూరెన్స్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో, ఎనీ బిజినెస్లో ఉన్నారా, సేల్స్ ఎలా పెంచుకోవచ్చు, అదేవిధంగా మీ ఇంట్లో
ఇంట్లో అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావచ్చు, హ్యాపీగా ఎలా ఉండొచ్చు అని నేను చెప్తాను. రండి, లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా? మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయి, యూనివర్స్ అంటే ఏంటి, అసలు ఏంటి, మొన్నటి వరకు గాడ్ అన్నారు కదా, ఇప్పుడు యూనివర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎఫర్మేషన్స్ ఎందుకు చేయాలి, బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ప్రశాంతంగా హ్యాపీగా ఎలా ఉండాలనేది నేను చెప్తాను. మామూలు కాదు, 10 రోజులు మీ జీవితాన్ని ఇలా మార్చుకోవచ్చని నేను చిటికేసింది ఈజీగా మీరే చెప్తారు. రండి, 10 రోజుల తర్వాత ఇప్పుడు నేను చెప్పేది ఎప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని 10 రోజుల తర్వాత చెప్పకపోతే నన్ను అడగండి. సో కమ్ అండ్ జాయిన్ అండ్ లెట్స్ ఎంజాయ్ ద బెస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్. ఎస్. సో May 31st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆసక్తి కలిగిన వారి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. May 31st. ఒకవేళ ఆ బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవడానికి కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.